అందరికి నమస్కారం. ఇక కంకులు అయినాయి, ఇక గిట్ల అయినాయి. ఇక 20 రోజులు అయితే కోత కత్తది. ఇవాళ కంకులు ఉడకబెట్టి చూపెడతా. ఇప్పుడు అయితే ఈ కంకులు తెంపినాం. ఇప్పుడు కుండలు ఉడకబెట్టి చూపెడతాను. ఊరు తీసి ఇంట్లో కుండలో నీళ్ళు పోసినాం. ఇంట్లో కంకులు పెట్టి మీకు ఉడకబెట్టి చూపెట్టి ఇప్పుడు ఇక పొయ్యిలో పెడతాను. ఇప్పుడు ఇక కొంచెం ఉప్పు వేయాలి. నిన్న మొన్న వర్షం పడ్డది, ఇక కట్టెలు తడిచినాయి, అస్సలు అంటుకుంటలేదు. గాడి పత్తంది, కట్టెలు వాడి కట్టెలన్నీ తడిచినాయి. ఇక అంటు పెట్టినాం. ఇట్లా అంటు పెట్టి ఇంటికాడ ఉడకబెట్టే బదులు మరి గ్యాస్ ఉన్నది కానీ ఇంటికాడ ఈడ బాయికాడ మంచిగా మాకు ఆనందం అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ బాయికాడ ఉడకబెట్టుకొని తింటే, ఈ బాయికాడ కూడా కాల్చుకొని తింటే కూడా కమ్మగా ఉంటాయి, టేస్ట్. ఇంకో 10 నిమిషాల వరకు ఉడుకుతాయి. ఇవి మూత పెడితే మంచిగా ఉడుకుతాయి. గాలి తలగకుండా మంచిగా ఉడుకుతాయి. అప్పుడు మాకు దొరకపోయేది కదా, ఇప్పుడు మా ఊళ్ళో మేము పండించుకొని మా పిల్లలు మనవలు అందరం మంచిగా ఉడకబెట్టుకొని తింటాను. ఈ గాలి వచ్చే వరకు కొంచెం మడతలేదు. ఇప్పుడు మడతాను. గాలి అటు ఇటు ఇసిరే వరకు మొత్తం పొగ చూడుతుంది. కుండలు ఎందుకంటే వెనకట మనం కుండలు అంటుకున్న వాళ్ళు మంచిగా ఉన్నారు వెనకట వాళ్ళు. ఇప్పుడు మనం గిన్నెలు, ఇత్తడి గిన్నెలు, రౌతని గిన్నెలు అనుకుంటా వాడుకుంటే మొత్తం రోగాలకు గురవుతున్నాం. ఇప్పుడు ఈ కంకుల సీజన్ కాబట్టి మీరు కూడా ఇట్లా ఉడకబెట్టుకొని తినండి. ఇప్పుడు ఉడికినాయి. ఇక ఇప్పుడు పొగలు వెళ్తాను, ఎర్రగా అవుతాయి. ఇట్లా మూత పెడితే మంచిగా ఉడుకుతాయి అన్నట్టు, వాయి పడతాయి. ఇక మొత్తం మసులుతాయి. ఇప్పుడు కంకులు ఇట్లా ఎర్రగా అయినాయి, ఉడికినాయి. ఎర్ర రంగు వచ్చినాయి చూడు. ఇట్లా ఎర్ర కలర్ అయినాయి. ఇంకా 5 నిమిషాలు అయితే అయిపోతాయి. మసులుతానే నీళ్ళు. ఇప్పుడు తీసి పెడతా. ఉడికినాయి, మంట మస్తు మండింది. ఇట్లా ఉడికినాయి మంచిగా. ఇప్పుడు బుక్తాను. ఇక మంచిగా ఉడికినాయి. మాకు బయట కాల్చుకొని తింటే ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.